హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఏబీ వెంకటేశ్వరరావు 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. ఎన్నికల సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కూడా వ్యవహరించారు. సో, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరడం వెనక, వాళ్ళని చేర్పించడం వెనక ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నారంటూ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పైన సస్పెన్షన్ విధించింది. సో, ఆయన పైన కేసులు కూడా నమోదు చేసింది. ఆయన పైన సస్పెన్షన్ వేయడానికి, కేసులు నమోదు చేయడానికి అప్పుడు వైసీపీ చెప్పిన ప్రధానమైన కారణం ఏంటంటే, ఆయన ఇజ్రాయెల్ నుంచి కొన్ని పరికరాలను కొనుగోలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌లకు సంబంధించో, మిగతా పరికరాలని కొనుగోలు చేశారు. ఈ పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయి. కొనుగోలుకు సంబంధించి ఇక్కడ ఏబీ వెంకటేశ్వరరావుకి సంబంధించిన ఆయన కుమారుడి కంపెనీ ద్వారా కొనుగోలు చేశారు. సంథింగ్ అటువంటి ఒక అలిగేషన్ పైన ఆయన్ని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత పోస్టింగ్ కూడా దొరకలేదు. 5 ఏళ్ల పాటు ఆయన పోస్టింగ్ దొరకకుండానే ఇబ్బందులు పడ్డ వాతావరణం చూసాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనించిన వాళ్ళందరికీ ఏబీ వెంకటేశ్వరరావుని అప్పుడు వైసీపీ సర్కారు వేధిస్తుంది లాంటి ఇంప్రెషన్‌ని తెలుగుదేశం పార్టీ మీడియా కల్పిస్తూ వచ్చింది. అయితే ఆ కేసులకు సంబంధించి కూడా ఆయన న్యాయ పోరాటం చేస్తూ వచ్చారు. సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లారు. సో, హైకోర్టులో అనేక సందర్భాల్లో ఆయనకి రిలీఫ్ కూడా వచ్చింది. సో, రిలీఫ్ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం మళ్ళీ హైకోర్టులకెళ్ళడం, ఈ రకంగా ఆయన 5 ఏళ్ల పాటు ఆయన సర్వీస్‌కి ఆల్మోస్ట్ దూరంగా ఉండాల్సిన పరిస్థితే కనపడింది. సరిగ్గా ఎన్నికల సమయంలో ఆయన పైన ఉన్న కేసులన్నీ క్లీన్ చిట్ ఇస్తూ కాదు కానీ ఆయనకి పోస్టింగ్ ఇవ్వాలి అంటూ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీకి సంబంధించిన విభాగానికి డైరెక్టర్‌గా ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు. ఆ పోస్టింగ్ తర్వాత ఒకరోజు తీసుకొని నెక్స్ట్ డే ఆయన రిలీవ్ అయిపోయారు. రిలీవ్ అయిన తర్వాత ఆయన కొత్త ప్రభుత్వం ఏర్పడడంలో కీలకంగా వ్యవహరించారనేది వైసీపీ చేసిన అలిగేషన్. సరే, వైసీపీ అలిగేషన్స్ పక్కన పెడితే కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది ఆంధ్రప్రదేశ్‌లో. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తాజాగా ఆయన పైన నమోదైన కేసులన్నింటినీ కూడా వెనక్కి ఎత్తివేస్తున్నట్లుగా కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. సో, ఇది కాస్త ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకు ఆశ్చర్యం కలిగిస్తుందంటే, సో, ఒక ప్రభుత్వానికి నచ్చని ఆఫీసర్లు ఉంటారు. ఆ ప్రభుత్వం నచ్చని ఆఫీసర్‌లని దూరంగా పెడుతుంది, లూప్‌లో పెడుతుంది, వేధిస్తుంది. చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. సో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాతలో కూడా లూప్‌లోకి వెళ్ళిపోయి ప్రతిరోజు ఒక నిందితుడి తరహాలో రోజు ఆఫీస్‌కొచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోవాలి తరహా శిక్షని కొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా అనుభవిస్తూ ఉన్నారు. సో, బహుశా తెలుగుదేశం పార్టీ దృష్టిలో, తెలుగుదేశం పార్టీ మీడియా దృష్టిలో వాళ్ళంతా గతంలో తప్పు చేశారని వీళ్ళొక నిర్ధారణకొచ్చి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవించాల్సింది ఇలాంటి ఒక నేరేషన్‌ని బిల్డ్ చేస్తూ వచ్చారు. సేమ్ టైమ్ ఏబీ వెంకటేశ్వరరావుని ఒక హీరో అనే నేరేషన్‌ని కూడా బిల్డ్ చేస్తూ వచ్చారు గతంలో. సో, ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు పైన కేసులను ఎత్తు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత ఏబీ వెంకటేశ్వరరావు నిర్దోషి అయిపోతారా? నిజానికి గతంలో కోర్టులను మేనేజ్ చేసో, ప్రభుత్వాలను మేనేజ్ చేసో ఏబీ వెంకటేశ్వరరావు పైన వైసీపీ సర్కార్ అక్రమంగా కేసులు పెడితే కోర్టులే విచారిస్తున్నాయి కదా! ఆయన క్లీన్ చిట్ ఇవ్వాల్సింది, ఆయన తప్పు చేయలేదని చెప్పాల్సింది కోర్టులు గదా! నిజానికి ఒక వ్యక్తి తాను తప్పు చేయలేదని నిరూపించుకునే అద్భుతమైన అవకాశం కదా కోర్టులో నిర్దోషిగా బయటపడడం అనేది. కోర్టుల్లో కేసులున్న అంశాన్ని, విచారణ జరుగుతున్న అంశాన్ని, నా పైన విచారణ చేసి నేనేం తప్పు చేశానో తేల్చండి అనే సవాల్ చేసే ధోరణిలో ఉండాలి కదా నిజాయితీ పరులైన అధికారులు. నేనేం తప్పు చేశానో తేల్చండి అని సవాల్ చేయగలగాలి గదా! నా తప్పెక్కడుందో నిరూపించండి అని అడగాలి గదా! గత సర్కారు తప్పుడు కేసులు పెట్టింది ఏబీ వెంకటేశ్వరరావు పైన, ఈయన పైన తప్పుడు కేసులు పెట్టి వేధించారు ఈయన్ని అని కోర్టు మాట్లాడాలి గదా! కోర్టు ముందు నిరూపించుకోవాలి కదా ఏబీ వెంకటేశ్వరరావు తను నిర్దోషిననే విషయాన్ని. కూటమి ముందు నిరూపించుకుంటే ఎలా? కూటమి నమ్మింది, కూటమి నేతలు నమ్మారు, కూటమికి సంబంధించిన మీడియా నమ్మింది కాబట్టి నిర్దోషి అయిపోతారా? కోర్టు నమ్మితే కదా నిర్దోషి అవుతారు. కోర్టు తేల్చితే కదా నిర్దోషి అవుతారు. కోర్టు చెప్తే కదా నిర్దోషి అవుతారు. కోర్టు చెప్పకుండా, కోర్టు తేల్చకుండా, విచారణ పూర్తవ్వకుండా ప్రభుత్వాలే కేసులు కొట్టేయడం, ఎత్తేయడం అంటే ఏంటి అర్థం? ఆయాచిత లబ్ధి చేకూర్చినట్లు కాదు. ఇది ఏబీ వెంకటేశ్వరరావు గారికి కూడా ఇబ్బంది కదా! రేపొద్దున మళ్ళీ వైసీపీ సర్కారో, ఇంకే సర్కారో అధికారంలోకి వస్తే ఆయన పైన అక్రమంగా అప్పుడు కేసుల్ని ప్రభుత్వం ఎత్తేసింది. మళ్ళీ తిరగదోడాలని వాళ్ళు మళ్ళీ వాటిని రైజ్ చేసే ప్రమాదం లేకపోలేదు. అప్పుడు మళ్ళీ ఆయన ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆయన ఒక సందర్భంలో సమావేశంలో మాట్లాడడం నేను విన్నా. నా బంధువులు, నా చుట్టాలు వాళ్ళందరి ముందు నేను ఒక దోషిగా వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి, వాళ్ళ ముందు మొహం చూపించలేని పరిస్థితిలో ఉన్నాను. చాలా వేదనకు గురయ్యానంటూ ఆయన మాట్లాడారు. డెఫినిట్‌గా ఆయన వేదనని అర్థం చేసుకోవాల్సిందే. సో, ఆ వేదన ఇక్కడితో క్లియర్ అవ్వాలంటే కోర్టు నుంచి క్లీన్ చిట్ తీసుకోవాలి. కోర్టు నుంచి నిర్దోషి అని నిరూపించుకోవాలి. ప్రభుత్వాల నుంచి, కూటమి నుంచి అటువంటి రిలాక్సేషన్ తీసుకుంటే భవిష్యత్తులో మళ్ళీ అటువంటి పరిస్థితులు మీరు ఫేస్ చేయాల్సొస్తుంది. ఇప్పుడు కూడా మీ చుట్టాలు, మీ బంధువులు, మీ చుట్టుపక్కల వాళ్ళంతా ఏమనుకుంటారు? మీ ముందనకపోయినా మీ వెనకైనా ఏమనుకుంటారు? చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వచ్చింది కాబట్టి ఈయన కాపాడారు, కేసులన్నీ ఎత్తేసారు అనుకుంటారు గదా! ఇది ఆయన క్యారెక్టర్ కూడా మంచిది కాదు గదా నిజానికి. మీ ముందు కాకపోయినా మీ వెనకైనా ఇటువంటి కామెంట్స్ చేసుకుంటారు గదా! ప్రభుత్వం మీకు క్లీన్ చిట్ ఇచ్చింది. కోర్టు గాదు. పైగా
ఇప్పుడు ఎన్డీఏ సర్కారు కేంద్రంలో ఉంది. గడిచిన 3 టర్మ్‌లు ఇప్పుడు కూడా ఎన్డీఏ సర్కారు ఉంది. ఇదే ఎన్డీఏ సర్కారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర హోంశాఖ నా దగ్గర దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఆయన పైన అవినీతి నిరోధక శాఖ చట్టంలోని సెక్షన్ 13(1)(a) రెడ్ విత్ 15(7)(a) కింద కేసు నమోదు చేయండి అని కేంద్ర హోంశాఖ పర్మిషన్ ఇచ్చింది. కేంద్ర హోంశాఖ అనుమతితో, ఎందుకంటే ఈయన ఒక ఐపీఎస్ అధికారిగా ఉన్నారు కాబట్టి కేసులు నమోదు చేసే అంశంలో కేంద్ర హోంశాఖకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలి కాబట్టి, వాళ్ళ దగ్గర నుంచి కూడా అప్రూవల్ ఉండాలి కాబట్టి, కేంద్ర హోంశాఖ అనుమతితో ఏబి వెంకటేశ్వరరావు పైన గత సర్కారు కేసులు నమోదు చేసి విచారణ చేసింది. ఇది అక్రమ కేసు అయితే కేంద్ర హోంశాఖ తప్పుడు పద్ధతుల ద్వారా అనుమతి ఇచ్చిందా? ఇది సక్రమ కేసే అయితే ఇప్పుడు ప్రభుత్వం, కూటమి సర్కారు ఎలా ఈ కేసును ఎత్తేసింది? దీనికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. పైగా ఇక్కడ ప్రభుత్వం మారింది కానీ కేంద్రంలో ప్రభుత్వం మారలా. కేంద్రంలో ప్రభుత్వం మారకపోయినా కేంద్రంలో ఉన్న మంత్రిత్వ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి కూడా అమిత్ షా గారు గతంలో హోంమంత్రిగా ఉన్నారు. ఏబి వెంకటేశ్వరరావు పైన కేసు పెట్టండి అని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చిన సమయంలో అమిత్ షా హోంమంత్రి, ఈరోజు కూడా అమిత్ షా హోంమంత్రి. సో ఎలా నిర్దోషి అయ్యారు? మీరు ఎలా నిర్దోషి? మనం సర్టిఫికేట్ ఇచ్చుకోకూడదు కదా. నేను చాలా మంచోడిని, మనం మంచోళ్ళమే, మన మంచిగానే కనపడతాం. మనపైన ఒక అలిగేషన్ వచ్చినప్పుడు దాన్ని ప్రూవ్ చేయడానికి సంబంధించి ఒక న్యూట్రల్ బాడీస్ ఉన్నాయి కదా. ఈ దేశంలో ఒక చట్టబద్ధమైన న్యాయ వ్యవస్థ ఉంది కదా. ఆ న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి మీ కేసును నిరూపించుకొని ఉంటే మీకు సంబంధించిన వ్యక్తిత్వం ఇంకా చాలా గొప్పగా ఉండేది. వైసీపీ, టీడీపీ, బీజేపీ ఈ ట్రాప్లకన్నిటికీ, ఈ పార్టీలకన్నిటికీ అతీతమైన వ్యక్తిగా మిమ్మల్ని చూసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కోర్టుల నుంచి నేను నిర్దోషిని అనే మాట మీరు చెప్పించుకోగలిగినప్పుడు మాత్రమే మీరు నిజమైన నిర్దోషి అవుతారు తప్ప, ఈ రకమైన రిలీఫ్ తీసుకోవడం ద్వారా మీరు నిజమైన నిర్దోషి ఎలా అవుతారో ఒకసారి మీకు మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేసులు ఎత్తేయడం ఇప్పుడు గత ప్రభుత్వం అక్రమంగా కేసు పెట్టింది అని మీరు చెప్తున్న క్రమంలో, గత ప్రభుత్వం అక్రమంగా కేసులు ఎత్తేసింది అనే అలిగేషన్ కూడా చేసి ఉండొచ్చు. గత ప్రభుత్వం తుని రైలు ఘటన అంశానికి సంబంధించి అనేక మంది పైన అప్పటి టీడీపీ సర్కారు కేసులు పెట్టింది, అనేక మంది అమాయకుల్ని, కాపు యువతని కేసుల్లో ఇరికించింది అని వైసీపీ ఆరోపించింది. ఎప్పుడు? టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులన్నింటినీ వెనక్కి తీసుకుంది. ఆ కేసులన్నీ ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. తుని ఘటనకు సంబంధించి ఎవరైతే కాపు యువత పైన కేసులు నమోదయ్యో వాటన్నింటినీ వైసీపీ వెనక్కి తీసుకుంది. గతంలో టీడీపీ సర్కారు అవి నిజమైన కేసులు అంటూ మీరు పెట్టింది. మీరు చేయాల్సింది, ఇప్పుడు టీడీపీ కూడా చేయాల్సి ఉంటే, కాపులపైన పెట్టిన కేసులను వైసీపీ అక్రమంగా ఎత్తేసిందని చెప్పదలుచుకున్నారా? చెప్పదలుచుకుంటే ఆ కేసును రీఓపెన్ చేయండి, మళ్ళీ విచారణ చేయండి. లేదు, వైసీపీ చేసింది కరెక్టే అనుకుంటారా? గతంలో మీరు చేసిన తప్పుడు కేసులను ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా కొన్ని ఇష్యూస్లోనేమో కన్వీనియంట్గా సైలెన్స్ని, మౌనాన్ని మెయింటైన్ చేస్తూ, కొన్ని ఇష్యూస్లో కావాల్సిన వాళ్ళకు అయాచిత లబ్ధి చేకూర్చే ప్రయత్నం, కావాల్సిన వాళ్ళని కాపాడే ప్రయత్నం ప్రభుత్వాలు చేసుకుంటూ పోతే, ప్రభుత్వాలు మారుతుంటే మళ్ళీ కొత్త ప్రభుత్వాలు వస్తుంటే వాళ్ళకేం కాదు, వాళ్ళంతా సేఫ్గానే ఉంటారు. బట్ అధికారులు ఇబ్బందులు పడతారు. కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు గారు తాను ఎలా నిర్దోషిని, తన కాన్షియస్కి తను కూడా ఆన్సర్ చెప్పుకోవాలి. గతంలో తను చెప్పినట్టుగానే, తను బాధపడినట్టుగానే తన కాన్షియస్కి తాను కూడా ఆన్సర్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. నాకు తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, నేను సపోర్ట్ చేసిన కూటమి కాబట్టి నా కేసులు ఎత్తేసింది అని మీరు అనుకుంటే మీకు లోపల గిల్టీ ఉంటుంది. అలా కాకుండా కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటే, నేను రిపీటెడ్గా ఎన్నిసార్లు చెప్తున్నా, కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటే మీరు నిజమైన నిర్దోషి అవుతారు తప్ప, కూటమి కేసులు కొట్టేస్తే నిజమైన నిర్దోషి కారు.